వేల సంవత్సరాలుగా మన నాగరికత మొత్తం అగ్ని చుట్టూనే తిరిగింది. ప్రార్థనలు చేశాం, ఎన్నో కర్మకాండలు జరిపాం. కాని అసలు మనం చూస్తున్నది ఏంటి? కేవలం ఒక మంట? లేకపోతే దాని వెనుక మనకు తెలియనిదేమైనా ఉందా? అగ్ని నిజంగానే ఒక దైవమా? లేదంటే మనం ఎప్పుడో మర్చిపోయిన ఒక పాత టెక్నాలజీనా? పదండి, ఈరోజు ఈ అగ్ని వెనుకున్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూశార్గా, ఈ యొక్క వాక్యం మొత్తం ఆలోచనను మార్చేస్తోంది. అసలిక్కడ దేవుళ్లను సంతోషపెట్టడమనే మాటే లేదు. ఇదొక టెక్నాలజీ, భూమ్మీద ఉన్న అత్యంత పురాతన కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే ఇక్కడ మనం పూజ గురించి మాట్లాడట్లేదు. అసలు పాయింట్ ఏంటంటే పదార్థాన్ని శక్తిగా మార్చడం. ఇది మన భౌతిక ప్రపంచానికి, ఆ శక్తి ప్రపంచానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. అందుకే దీన్ని ఒక కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటున్నారు. సరే, అసలు అగ్ని అంటే ఏంటి? దేవుడా లేక టెక్నాలజీనా? వేదాల్లోకి వెళ్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ అగ్నిని కేవలం పూజించాల్సిన దైవంగా చూడలేదు. దాన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్కి, అంటే పరివర్తనకు మూలమైన ఒక ఫండమెంటల్ ఎలిమెంట్గా చూశారు. అసలీ పరివర్తన అంటే ఏంటి చూద్దాం. అగ్నిని ఇంత స్పెషల్ చేసేది ఇదే. చూడండి, అది ఒక వస్తువుని తీసుకుని దాని రూపాన్ని క్షణాల్లో మార్చేస్తుంది. ఒక ఘన పదార్థం కరిగి ద్రవంగా మారుతుంది. అక్కడ్నుంచి ఆవిరై వాయువుగా, ఆపై వెలుగునిచ్చే కాంతిగా, చివరికి ఒక సమాచారంగా మారిపోతుంది. అంటే ఇది కేవలం మంట కాదు, ఇది ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఇదే. అగ్ని ముందు కూర్చున్నప్పుడు చేసేది పూజ కాదు. అది మన సంకల్పాన్ని, మన ఇంటెన్షన్ని ఒక పవర్ఫుల్ సిగ్నల్గా మార్చి ఈ విశ్వంలోకి పంపించడం. ఇక్కడ అగ్ని ఒక మీడియం మాత్రమే, ఒక ట్రాన్స్మిటర్ లాంటిది. సరే, ఇదంతా బానే ఉంది. కాని మనం చిన్నప్పటినుంచే వింటున్న కథేంటి? యజ్ఞం గురించి మనందరికీ తెలిసిన ఒక సింపుల్ వర్షన్ ఉంటుంది కదా, అదేంటో ఒకసారి చూద్దాం. ఇదిగో ఇదే మనకు తెలిసిన వర్షన్. నెయ్యి వేస్తాం, పంతులు మంత్రాలు చదువుతారు, దేవుడు హ్యాపీ. చాలా సింపుల్ కదా. దీన్నే మనం అనుకుంటున్నది. కాని అస్సలు వాస్తవం ఇది కాదు. ఇదొక టెక్నాలజికల్ ప్రాసెస్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే మనమిప్పుడు అర్థం చేసుకోబోతున్నాం. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ యజ్ఞాన్ని, ఈ అగ్నికార్యాన్ని మనం ఒక కాస్మిక్ అప్లోడ్ లాగా చూస్తే ఎలా ఉంటుంది? అంటే ఒక ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పోల్చి చూద్దాం. అప్పుడు మనకు ఈ ప్రాసెస్ మొత్తం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఇది మంత్రం ప్లస్ అగ్ని ఈక్వల్ టు కోడ్ ప్లస్ సర్వర్ అన్నమాట. అంటే మనం పంపాలనుకుంటున్న డేటా ఏంటి? మన సంకల్పం. మరి ఆ డేటాని పంపించే సిగ్నల్, అదే మంత్రం, ఆ శబ్దం. ఈ సిగ్నల్ని మోసుకెళ్లే క్యారియర్ వేవ్, అదే అగ్ని. ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్లే మీడియం, ఆ పొగ. సింపుల్ గదా? అందుకే అంటున్నారు, మీరు ప్రార్థించటం లేదు, మీరు అప్లోడ్ చేస్తున్నారు అని. అగ్ని ఈ విశ్వంలోనే అత్యంత పురాతన నెట్వర్క్ రౌటర్. ఆలోచించండి, మనం ప్రార్థన అనే ఆలోచన నుంచి బయటకొచ్చి దీన్ని ఒక అప్లోడ్ ప్రాసెస్గా చూస్తే, అగ్ని ఒక కాస్మిక్ రౌటర్లా పనిచేస్తూ మన ఇంటెన్షన్స్ని, మన సంకల్పాలని కరెక్ట్ డెస్టినేషన్కి పంపిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ఫిలాసఫీ, టెక్నాలజీ యాంగిల్స్లో మాట్లాడాం, బాగుంది. కానీ వీటన్నింటికీ సైంటిఫిక్ బేసిస్ ఏమైనా ఉందా? అసలు ఈ పవిత్రమైన పొగ వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇప్పుడు మనం యజ్ఞం వల్ల కలిగే కొన్ని సైంటిఫిక్ ఎఫెక్ట్స్ని చూద్దాం. యజ్ఞం మీద రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఇది కేవలం పొగ కాదు, ఇది గాలిని శుభ్రపరుస్తోందట, ప్రమాదకరమైన బ్యాక్టీరియాని చంపేస్తుంది. అంతేకాదు, మనకు మంచి చేసే నెగటివ్ అయాన్స్ను జనరేట్ చేస్తుంది, చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది భక్తి రూపంలో ఉన్న ఒక ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అన్నమాట. అంటే ఇది నైవేద్యం కాదు, ఇది గాలి ద్వారా వ్యాపించే ఒక న్యూరోకెమిస్ట్రీ. ఎలాగంటే మనం యజ్ఞంలో వాడే నెయ్యి, కర్పూరం లాంటి వాటినుంచి వచ్చే బయో యాక్టివ్ ఏరోసోల్స్ ఉంటాయి కదా, అవి మనం పీల్చినప్పుడు నేరుగా రక్తంలోకి వెళ్తాయి. అక్కడ మన హార్మోన్లని, ఇమ్యూనిటీని, చివరికి మన మూడ్ని కూడా ప్రభావితం చేస్తాయి. మనం దేవుడికి నైవేద్యం పెడుతున్నామనుకుంటాం, కాని నిజానికి మన నాడీ వ్యవస్థకే ఒక కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్దాం. అగ్ని దగ్గర ఉండటం వల్ల మన మెదడును, మన మైండ్ను ఎలా హ్యాక్ చేయొచ్చో చూద్దాం.
ఆలోచించండి, లక్షల సంవత్సరాలుగా మానవులు అగ్ని చుట్టూనే పెరిగారు. మన బ్రెయిన్ ఇప్పటికీ దానికి రియాక్ట్ అవుతుంది. ఆ అగ్నికాంతి, దానికి తోడు ఆ లయబద్ధమైన మంత్రాల శబ్దం, ఈ రెండూ కలిసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన బ్రెయిన్లో థీటా వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మన స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ తగ్గిపోతుంది. ఫోకస్ పెరుగుతుంది. మన ఎమోషన్స్ అన్నీ ఒక రకంగా రీసెట్ అవుతాయి. అందుకేనేమో మన టెంపుల్స్లో మన నాడీ వ్యవస్థను శాంతపరచడానికే అగ్నిని ఉపయోగించేవాళ్లు. ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎప్పుడైనా ఆలోచించారా? ప్రమాణాలు ఎప్పుడు అగ్ని దగ్గరే ఎందుకు చేస్తారు? పెళ్ళిళ్లలో అగ్ని సాక్షిగా ప్రమాణాలు, ప్రమాణ స్వీకారాలు ఎందుకు? దానికి కారణం, ఈ థియరీ ప్రకారం అగ్ని కేవలం ఒక సాక్షి మాత్రమే కాదు, అదొక రికార్డర్. అది పరివర్తన ద్వారా కర్మను రికార్డ్ చేస్తుంది. అంటే మనం ఒక సంకల్పంతో అగ్నికి ఏదైనా అర్పించినప్పుడు మన చాయిస్ వెంటనే ఒక కాన్సిక్వెన్స్గా మారుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా అగ్ని ఆ కర్మను లాగ్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఫిలాసఫీ కంటే ఎక్కువగా దీన్ని ఒక ఫిజికల్ ప్రాసెస్గా చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆనాటి ఋషులు కేవలం ఆధ్యాత్మికవేత్తలు కాదు, వాళ్ళు ఒక రకంగా ఆస్ట్రోఫిజిసిస్ట్స్. ఈ కర్మకాండలను ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చేయలేదు. వాళ్ళు సరైన టైం, సరైన ప్లేస్ కోసం వెయిట్ చేసేవాళ్లు. ఎందుకంటే దాని వెనుక పెద్ద సైన్స్ ఉంది. అవును, వాళ్ళు ఈ కర్మల్ను సోలారైనైజేషన్తో, భూమి యొక్క జియోమాగ్నెటిక్ ఫీల్డ్స్తో, గ్రహాల కదలికలతో, ఇలా అన్నింటితో సింక్ చేశారు. ఉదాహరణకు అగ్నిదేవాలయాలు ఎప్పుడూ తూర్పువైపే ఎందుకుంటాయో తెలుసా? ఎందుకంటే సూర్యోదయం అప్పుడు వచ్చే రేడియేషన్కి, ఈ అగ్నిజ్వాలలకి మధ్య మ్యాక్సిమం ఎనర్జీ రెజనెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళు సూర్యుణ్ణి పూజించడం లేదు, ఆస్ట్రోఫిజిక్స్ని వాడుకుంటున్నారు. సో ఫైనల్గా ఇదంతా చూశాక మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు. అగ్ని అనేది చైతన్యం కోసం ఉపయోగించే ఒక టెక్నాలజీ. దీన్ని ఒక మూఢనమ్మకంగా పక్కన పెట్టకుండా ఒక టూల్గా, ఒక టెక్నాలజీగా ఎలా వాడుకోవచ్చో చూద్దాం. చాలా సింపుల్, 4 స్టెప్స్. అగ్నిని ఎందుకు వాడాలి? 1. మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రపరచడానికి. 2. మన మనస్సును స్థిరంగా, నిలకడగా ఉంచడానికి. 3. మన సంకల్పాన్ని, మన ఇంటెన్షన్ని ఈ యూనివర్స్లోకి బ్రాడ్కాస్ట్ చేయడానికి. ఇక చివరిది, మనలో ఉన్న భ్రమలను కాల్చి బూడిద చేయడానికి. చివరిగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం, దేవుళ్లకు మన నైవేద్యాలు అవసరం లేదు, మన చైతన్యానికి అవి అవసరం. ఈ కర్మకాండలన్నీ మనకోసమే, మన చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడానికి, మన ఆలోచనల్ని ఒకచోట కేంద్రీకరించడానికి, మనల్ని మనం ఉన్నతంగా మార్చుకోవడానికి. ఇవన్నీ చాలా పవర్ఫుల్ టూల్స్. దేవుళ్లకు బహుశా మన నైవేద్యాలు అవసరం లేకపోవచ్చు, కాని మన చైతన్యానికి మాత్రం ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ పరివర్తన ఖచ్చితంగా అవసరం.